హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోయింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 65 ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్ఆర్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ పైకి వెళ్తుంది, ఆర్ఆర్ థర్డ్ ప్లేస్కి వస్తుంది. వాళ్ళు బిగ్ ట్రబుల్లో పడిపోతారు. ఎందుకంటే సెకండ్ స్థానంలో ఉంటే సపోజ్ ప్లే ఆఫ్స్లో ఓడిపోయినా మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. అదే థర్డ్ ప్లేస్లో ఉంటే ఓడిపోతే ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోతారు డైరెక్ట్. ఇంకా అందుకు ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి 18 పాయింట్స్లో నిలబెట్టుకోవాలని ట్రై చేస్తారు ఆర్ఆర్ టీం అయితే. ఇంకా ఇంగ్లాండ్ ప్లేయర్స్ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయినారు. వాళ్ళకి బిగ్ ట్రబుల్. జాస్ బట్లర్ లేరు కదా, అతనే మంచిగా ఫామ్లో ఉన్నాడు. రీసెంట్గా మంచి మంచి ఇన్నింగ్స్లో ఆడినాడు. ఇంకా ఏం చేయలేం వాళ్ళు వెళ్ళిపోయినాక. ఇంకా ఇటుపక్కల కూడా బిగ్ ట్రబులే. బేస్టో లేడు, లివింగ్స్టన్ లేడు, శామ్ కరణ్ లేడు. వాళ్ళ కెప్టెన్ ముఖ్యంగా ఇప్పుడు శిఖర్ ధావన్ వచ్చేస్తాడు కెప్టెన్గా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కదా, ఎండ్ ఆఫ్ ది సీజన్. ఇంకా బ్యాటింగ్ అయినా ఆడి గుమ్మునైనా కూర్చుంటాడు, లేకపోతే ఏం పెద్ద ఇంజురీ లేనట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా సంజు శాంసన్ అయితే మంచి ఫామ్లోనే ఉన్నాడు, కానీ కొద్దిగా రన్స్ కొడితే మంచిగా ఉంటుంది. గెలిపియాలి. అతను లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి ఓడిపోయి వస్తుంది ఆర్ఆర్. ఇది ఆర్ఆర్ టీమేనా అనిపిస్తుంది. ఇటైతే చాలా కష్టం. యశస్వి జైస్వాల్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. కొద్దిగా రన్స్ కొడితే గెలిపియాలి అతను కూడా. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగి T20 వరల్డ్ కప్ కూడా కొట్టగలిగే శక్తి వస్తుంది. అప్పుడు మనకు రోహిత్ శర్మకి ప్రెజర్ లేకుండా ఉంటుంది. అతను ఇప్పుడే స్ట్రగుల్ అవుతుంటే రోహిత్ శర్మకి ప్రెజర్. అతను కూడా ఫామ్లో లేడు. ఇదంతా ఇప్పుడు మాట్లాడకూడదు. ఇంకా రియాన్ పరాగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అతను కూడా కొద్దిగా రన్స్ కొట్టి ఫినిష్ చేయాలని అనుకుంటాడు. హిట్ మ్యార్ అయితే ఎంత చెప్పినా తక్కువనే. పవర్ హిట్టింగ్కి పేరు పెట్టిన హిట్ మ్యార్ అని చెప్పాల్సిందే. పెద్ద పెద్ద హిట్స్ కొట్టగలుగుతాడు. ఇంకా పవాల్ ఎంత చెప్పినా తక్కువనే. పెద్ద పెద్ద హిట్టింగ్ చేయగల శక్తి ఉంది, కానీ ఫినిషింగ్ టచ్ ఇవ్వలేకున్నాడు సమ్టైమ్స్. ఇటుపక్కల చూస్తే జితేష్ శర్మ అయితే స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ముఖ్యంగా ఇదైతే చాలా వరీ థింగ్ అని చెప్పుకోవాలి. అందుకే అతన్ని కన్సిడర్ చేయలేదు T20 వరల్డ్ కప్ కూడా. శిఖర్ ధావన్ అయితే డైరెక్ట్ వాకింగ్ అవుతాడు ఈ మ్యాచ్లో. ఎందుకంటే ఎవరు లేరు ఇంగ్లాండ్ ప్లేయర్స్, అందుకు ఇంకా కెప్టెన్సీ చేసేవాళ్ళు లేరు కదా, ఇంకా డైరెక్ట్ వచ్చేస్తాడని నేను అనుకుంటున్నా. ప్రభరామ్ సింగ్ అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అతను కొద్దిగా రన్స్ కొట్టగలిగితే మంచిగా ఉంటుంది వాళ్ళ టీంకి. రోయో రోసో అతను మంచి ఫామ్లో ఉన్నాడు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయినాడు. అతను కూడా బ్యాట్తో కొన్ని రన్స్ వస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళ టీం అయితే సూపర్గా. అశుతోష్ శర్మ కూడా క్రూషియల్ అవుతాడు. ఎందుకంటే అతను మంచి మంచి ఇన్నింగ్స్లు ఆడినాడు. వాళ్ళు లాస్ట్ వరకు తెస్తారు మ్యాచ్లో. సడన్గా ఆడకపోయినప్పుడు డ్రీప్ టప్పుల్లో పడిపోతుంది. ముఖ్యంగా అది వాళ్ళ టీంలో శశాంక్ సింగ్. అతని గురించి ఎంత చెప్పనే తక్కువనే భయ్య. 21 ఏజ్, క్లాస్ చూపిస్తున్నాడు, డిటర్మినేషన్, పట్టుదల చూపిస్తున్నాడు. గేమ్ అవేర్నెస్ గురించి అతనికి మించిన ప్లేయర్ లేదని అనిపిస్తున్నాడు. ఎందుకంటే అంత క్రమశిక్షణగా కొడుతున్నాడు. ఎక్కడ వేసినా కొట్టి చూపిస్తున్నాడు ప్రతి బౌలర్కి. నాకైతే బాగా నచ్చాడు భయ్య. ఇంకా రెండు టీమ్స్ ఇంకా ఎక్కడ స్టేడియము గువాహతి అంటే ఫస్ట్ టైం జరుగుతుంది. ఇది ఆర్ఆర్ ఫేవర్కే అని అనుకుంటున్నా. ఇంకా పిచ్ రిపోర్ట్ ఎటుంటుంది, బోత్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది కదా, టాస్ అయితే మోర్ కీలకం. ఎందుకంటే టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చేయాలి, డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది. అందుకు ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో ఈజీగా బ్యాట్ మీదకి వస్తుంది. అప్పుడు స్ట్రగుల్ అవుతారు. బౌలింగ్ చేయడం చాలా కష్టం స్పిన్నర్స్కైనా ఫేస్ బౌలర్స్కైనా. అందుకు ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే టోటల్ మ్యాచెస్ 27, ఆర్ఆర్ అయితే 16 గెలిచింది, పంజాబ్ కింగ్స్ 11 గెలిచింది. అప్పర్ హ్యాండ్ ఆర్ఆర్. అదేంది ప్రీవియస్గా. ఇప్పుడైతే ఏం లేదు. కానీ వీళ్ళ టీం చూస్తుంటే పంజాబ్ కింగ్స్ వీళ్ళపైన గెలిచేటట్టు కనపరావట్లేదు. కొద్దిగా ట్రబుల్లో ఉన్నట్టుంది పంజాబ్ కింగ్స్ కూడా. ఇంకా వెదర్ రిపోర్ట్ చూస్తే నో రైన్, ఫుల్ మ్యాచ్ చూడొచ్చు, నో అడ్డంకి. ఇంకా మీరు టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్లో చూడొచ్చు. ఇంకా మీరు మొబైల్లో చూడాలంటే జియో సినిమా వితౌట్ మనీ ఫుల్ మ్యాచ్ చూడొచ్చు. ఇంకా ప్లేయింగ్ 11 చూద్దాం. ఫస్ట్ వచ్చి ఆర్ఆర్ జైస్వాల్, సంజు శాంసన్, ఇంకా ధ్రువ్ జురెల్, శివన్ దుబే వాళ్ళిద్దరి మధ్యలోనే పెట్టుకుంటాడు సంజు శాంసన్. హిట్మైర్, రియాన్ పరాగ్, రమోన్ పాల్, రవిచంద్రన్ అశ్విన్, యుజేంద్ర చహల్, ఇంకా బర్గర్, ట్రెంట్ బోల్ట్, అవిష్ ఖాన్, సందీప్ శర్మ వీళ్ళు ఉండేది.
ఇంకా ఈ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది సందీప్ శర్మ. ఇప్పుడు కావాలంటే బ్యాటింగ్ పడినప్పుడు సందీప్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు. అప్పుడు బౌలింగ్ ఇప్పుడు ఫీల్డర్స్ అంతా వస్తారు కదా, డిఫెన్స్ చేసుకునేటప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ని లోపలికి వచ్చి అతను బ్యాటింగ్ చేసామని బయటికి పంపిస్తారు. అది టీం అయితే సూపర్గా ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి బాగలేదు. ఇప్పుడు అలానే ఆడితే చాలా కష్టమవుతుంది. ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ చేస్తారు వీళ్ళు ఖచ్చితం. ఇప్పుడు చేయరని నేను అనుకుంటున్నా. టీం అయితే ఎక్సలెంట్గానే ఉంది. ఇంకా వీళ్ళ చూద్దాం. పీబీకేఎస్ టీం ప్లేయింగ్ 11 చెప్తాం. సేమ్ అంటే వీళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్ లేరు కదా, మార్పులు అయితే జరుగుతాయి ఖచ్చితం. ఫస్ట్ శిఖర్ ధావన్ కెప్టెన్, సెకండ్ వచ్చి ప్రభుసీరన్ సింగ్, అతను కూడా రోయో రుసో, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్, రిషి ధావన్, అర్షదీప్ సింగ్, రబాడా, నైథన్ హిలీస్, ఇంకా రాహుల్ చహర్ / అథర్వ తైడే ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండేది హర్ప్రీత్ బార్. వీళ్ళ టీం అయితే సూపర్గా ఉంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే వెరీ బ్యాడ్ అని చెప్పుకోవాల్సిందే. వాళ్ళ డే అయినప్పుడు గెలిపిస్తున్నారు, బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. లాస్ట్ వరకు గెలిపించేంత పని చేస్తారు, చేతులు ఎత్తేస్తారు, అప్పుడు ఓడిపోతున్నారు. అందుకు ఈ మ్యాచ్లో కొద్దిగా బిగ్ ఇస్తారని అనిపిస్తుంది. ఏంది టైట్ ఇస్తారని అనిపిస్తుంది వీళ్ళు పంజాబ్ కింగ్స్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది సీజన్ గెలిచి మంచిగా ముగియాలని ఆశిస్తారు. మీరు ఏ టీం గెలుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది. ఎవరు ఎక్కువ రన్స్ కొడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.